నమస్తే. ఎట్టకేలకు చిట్ట చివరకు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. బహుశా ఇవాళ సాయంత్రానికి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని అనుకుంటున్నాను. పోసాని కృష్ణమురళి సినిమా రచయిత, నటుడు, దర్శకుడు కూడా. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐడెంటిఫై అయినటువంటి సినిమా ఫీల్డ్లోని ఒకానొక ప్రముఖుడు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీటుల్లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా అతన్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకానొక దశలో పోసాని కృష్ణమురళి తను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతానని, ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు ఉంటే మనం మనుగడ కొనసాగించలేమనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు కూడా ప్రకటించారు. దాంతో తెలుగుదేశం కొద్దిగా శాంతించిందని, లోకేష్ కొద్దిగా శాంతించాడని, ఇక పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయకపోవచ్చుననేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఆ ఊహాగానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ నిన్న రాత్రి ఆయన్ని హఠాత్తుగా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. హైదరాబాదులో నివసిస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి ఇంటిలోకి ప్రవేశించి ఆయనకి నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అన్నమయ్య జిల్లాలో ఆయన కోర్టులో హాజరు పరచనున్నారనే విషయం తెలుస్తున్నది. సడన్గా ఒక కంప్లైంట్ తీసుకున్నారు. ఆ కంప్లైంట్ 20వ తారీఖున 22వ తారీఖున రిజిస్టర్ చేశారు. ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వారి మీద ఒక కంప్లైంట్ ఇప్పించడం, ఆ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయటం, రిజిస్టర్ చేసిన వెంటనే పోలీసులు బయలుదేరి వచ్చి ఆయన అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి బెయిల్ రాకోకుండా నివారించే కార్యక్రమం చేయటం, నెలల తరబడి జైల్లో అట్టిపెట్టేటటువంటి కార్యక్రమం చేయటం అనేది గత 9 మాసాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం. దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇక్కడ అభ్యంతరకరమైనటువంటి అంశం ఏమిటంటే, రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన సందర్భంలో విజువల్స్ కూడా మనం చూసాం. పోలీసులు అని చెబుతున్నారు తప్ప వాళ్ళు పోలీసులో కాదో గుర్తించడానికి కావలసిన ఆధారాలు లేవు. డ్రెస్ లేకోకుండా మఫ్టీలో రాత్రిపూట వెళ్ళి డోర్లు కొట్టి మేము పోలీసులమి, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని ఒక కాగితం ఇస్తే వెళ్ళిపోవాల్సిందేనా? దానికి ఆధారాలు చూపించవలసినటువంటి బాధ్యత లేదా? లేదు, పోలీసులు అని చెప్పి ఎవరైనా ఆకతాయిలు రవితానాలను చేసేవారు ఎంటర్ అయ్యి తీసుకువెళ్తే ఏంటి పరిస్థితి? కాబట్టి పోలీసులు అని చెప్పబడేవారు ఎవరినైనా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపుతూ వెళ్ళవలసినటువంటి బాధ్యత నైతికంగానూ చట్టపరంగానూ పోలీసు వ్యవస్థ మీద ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. దీన్ని ప్రజలు, మేధావులు ఖండించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. సరే, పోసాని కృష్ణమురళి చేసిన తప్పేంటి, పోసాని కృష్ణమురళి కమిట్ అయిన క్రైమ్ ఏంటి అనేది ఇక్కడ మనం చర్చించాలి. ఏమీ లేదు, అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేశారు, వారి మీద కేసు పెట్టారు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయని వారెవరు? చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అక్కడ దాకా ఎందుకు? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి? అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నున్నాయి? అక్కడ దాకా ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఎంత ఘాటైన విమర్శలు చేశాడు. విమర్శలు కాదు, బూతులు చేశాడు, బూతులు తిట్టాడు. అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి